అవతార్ 2 దానికి తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఆ టీంతో డిస్కషన్ చేద్దాం. మైల్స్ స్క్వేర్ ఇచ్చిన క్యారెక్టర్కి నేను వాయిస్ ఇచ్చాను. మీ కెరియర్ మొత్తంలో ఒక్కొక్కరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? ఒక 700 అబోవ్ అయిపోయి ఉంటుంది. ద బెస్ట్ ఏదండి మీకు? మాధవన్కి చెప్పిన తర్వాత ఇంకా కంప్లీట్గా మారిపోయింది. మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వరా? ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, మీకు ఎలా వచ్చింది? డిస్నీ కంపెనీ ఇక్కడ మనకి డబ్బింగ్. మిర్జాపూర్ అంటే అందరికి బాగా తెలుసు. త్రిపాఠికి చెప్పాను నేను. ఇంగ్లీష్లో మీకు ఫుటేజ్ వస్తుంది, అది తెలుగులో మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోవాలా మీరే? ఎలా? దీనికి మనకి అవసరం శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ ఇచ్చారు. మళ్ళీ రియాక్టింగ్ చేయాల్సి వస్తుంది కదా డబ్బింగ్ చెప్తాప్పుడు. ఫస్ట్ అసలు మనలో ఒక ఆర్టిస్ట్ ఉండాలి. ఇది మొత్తం సినిమా అంతా కూడా 3 Max చేశారు. అంటే ప్రతి సౌండ్ చాలా ఇంపార్టెంట్. యా హాయ్ హలో వెల్కమ్ టు కానూరి ఇంటర్వ్యూస్. నేను మీ యాంకర్ శ్రీధర్. ఈరోజు మనతో ఉన్న ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న 3D 4Dలో వచ్చిన మూవీ అవతార్ 2 దానికి తెలుగు డబ్బింగ్ చెప్పారు. చాలా వండర్గా అనిపించింది అబ్బా నాకైతే. ఎంత అంటే అసలు తెలుగులో వింటే అసలు మన తెలుగులో వాయిస్ అయినా అంత హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి ఆ టీం మొత్తం మన దగ్గర ఉంది, ఆ టీంతో డిస్కషన్ చేద్దాం. అసలు అవతార్ 2 డబ్బింగ్ చెప్పడానికి గల కారణం అంటే ఎలా అవకాశం వచ్చింది, అసలు డబ్బింగ్ ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంటుందని ఒకసారి డిస్కషన్ చిన్న చిట్ చాట్ చేద్దాం. ఓకేనా సార్? నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఫస్ట్ సార్ పేరు? సార్ నా పేరు ఈశ్వర్ అండి. నేను ఆర్టిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సూపర్ సార్. మీరు? నా పేరు రమణ. ఈ మధ్య నేను నరేంద్ర అని పేరు మార్చుకున్నాను. నరేంద్ర అనే పేరుతో కంటిన్యూ అవుతున్నాను. ఎందుకు సార్? న్యూమరాలజీ పరంగా సక్సెస్ వస్తుంది. సినిమా ఫీల్డ్లో చాలామంది మార్చుకున్నారు. ఓకే ఓకే. నాకు కూడా సక్సెస్ వస్తుంది. వచ్చింది ఆ సక్సెస్ పేరు మార్చాక. సూపర్ సార్, కంగ్రాట్స్. ఈ అవతార్ మూవీకి డబ్బింగ్ డైరెక్టర్ని, అలాగే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ మైల్స్ స్క్వేర్ ఇచ్చిన క్యారెక్టర్కి నేను వాయిస్ ఇచ్చాను డబ్బింగ్ ఆర్టిస్ట్కి. మీరు సార్? నా పేరు గోపీనాథ్ అండి. ఆల్రెడీ నేను దీంట్లో హీరో జాక్సన్ ఈ క్యారెక్టర్ వాయిస్ హీరో క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ సార్ అవతార్ 2ని పక్కన పెట్టేసి డబ్బింగ్ గురించి మాట్లాడదాం కదా సార్. ఇండస్ట్రీలో వచ్చేసి ఎక్కువ వరకు డబ్బింగ్ ఆర్టిస్టులు అనే లోపు పేమెంట్ అనేది డబ్బింగ్ చెప్పించి పేమెంట్ ఆపేస్తారు, ఎవరు చాలా వరకు ఇబ్బందులు పెడతారు అన్నారు. అది నిజమా, ఉందా లేదా? మాకు అలాంటిది డబ్బింగ్ యూనియన్లో ఎప్పుడు కూడా అంటే నాకు తెలిసి నేను యూనియన్లో వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్. నేను ఓకే. హరివర్గంలో రమణ సార్ కూడా ఈసీ మెంబరే. 24 క్రాఫ్ట్స్లో మా క్రాఫ్ట్ అంత స్ట్రాంగ్ క్రాఫ్ట్ వేరే ఏది లేదని నా ఒపీనియన్. ఎందుకంటే మా డబ్బింగ్ క్రాఫ్ట్ మేము చాలా ఐకమత్యంగా ఉంటాం. ఓకే. చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. అందరం ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా మేము ట్రావెల్ చేస్తాం. సో మాకు డబ్బింగ్ యూనియన్ సంబంధించి మాత్రం పేమెంట్స్ రావు అనేది కాన్సెప్ట్ అయితే అసలు ఎక్కడ లేదు. బట్ పేమెంట్లు అంటే చాలా తక్కువగా ఉంటాయి అంటారు, అది నిజం? లేదండి. యూనియన్కి రేట్స్ కొన్ని ఉంటాయండి. యూనియన్కి ఒక రేట్ ఉంటుంది అనమాట. యూనియన్ ఏ రేట్ డిసైడ్ చేస్తే ఆ రేటు మాత్రం ఎగ్జాక్ట్లీ. మీరు విన్న న్యూస్ ఏంటంటే అది టీఎంజీఏ అని మాకు ఒక మూవీ యూనియన్ ఉంది. అలాగే డాట్ అనేది టీవీకి సంబంధించి టీవీ సీరియల్స్ వర్క్లు వీటికి సంబంధించి ఉంది. వాటిల్లో టీవీకి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వసూలు చేయట్లేదు, డబ్బులు ఆర్టిస్టులకు సరిగా రాని పరిస్థితి ఉంది. కాకపోతే అది కూడా యూనియన్ ఫామ్ అయిన తర్వాత వస్తున్న కార్యవర్గాలు అందరూ కూడా కొంచెం స్ట్రాంగ్గా పనిచేసి ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర, ఏ ఛానల్ దగ్గర రిక్వెస్ట్ పెట్టి ఇన్ టైంలో వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా జరుగుతూ ఉంటాయి. ఒక డబ్బింగ్ ఏంటి అన్ని క్రాఫ్ట్లోనూ షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది డబ్బింగ్ ఆర్టిస్టులు అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు రావటం, అవును, ఎక్కువగా డబ్బింగ్ ఆర్టిస్టులకి ఒక లైమ్ లైట్లోకి రావటం, డబ్బింగ్ క్రాఫ్ట్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరగటం, సో పబ్లిక్ సోషల్ మీడియా అన్నిట్లో ట్రెండ్ అవటం, దీని అన్నిటి మూలంగా బేసిక్గా ఫోకస్ అంతా ఇటు ఉంది. కానీ ఇది కాకుండా ఇంకా 23 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఫైటర్స్ అసోసియేషన్ నుంచి ఎవరిని పిలిచి ఇంటర్వ్యూ చేయలేదు కదా. మీరు అప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. అంటే ఇప్పుడు మీరు తెలుగులోనే చెప్తారా, వేరే ఇప్పుడు కన్నడ, మలయాళం అలాంటి? అంటే ఎక్కువగా అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగు డబ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అంటే హిందీ, ఇంగ్లీష్ కొంచెం ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ కూడా చెప్తూ ఉంటారు, హిందీ చెప్తారు.
అలాగే కొన్ని అదర్ లాంగ్వేజెస్ అంటే కన్నడ, తమిళ్, ఇవి కూడా దీంట్లో సంబంధించి మా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. కన్నడ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, తమిళ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సిచ్యువేషన్ బట్టి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అక్కడ సినిమా తమిళ్ని మాట్లాడాలి, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే తమిళ్ కూడా మాట్లాడతారు. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు పైల్వాన్ లాంటి సినిమా ఉంది. పైల్వాన్ సినిమా ఇక్కడే జరిగినప్పుడు ఓవరాల్గా 3 లాంగ్వేజెస్ ఇక్కడే డబ్ చేశారు. సో కన్నడ, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ ఇక్కడే చేశారు. తమిళ ఒకటి అక్కడ వేరేగా చేశారు. సో ఎవరెవరి కంఫర్ట్ని బట్టి ఎవరెవరికి ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలిగే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి ఇంకా అక్కడ జరిగిపోతుంది. ఇప్పుడు పైల్వాన్ అనే మూవీలో నేను 3 లాంగ్వేజెస్ చెప్పాను. ఓకే. కొంతమంది 4 లాంగ్వేజెస్ చెప్పారు. నేను దాంట్లో విలన్ క్యారెక్టర్ చెప్పాను. కన్నడలో చెప్పాను, హిందీలో చెప్పాను అండ్ తెలుగు 3 లాంగ్వేజెస్. సో డిపెండింగ్ ఆన్ అంటే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అనే దాని మీద డిపెండ్ అయ్యి డబ్బింగ్ చెప్పేసుకుంటారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి వన్స్ ఒక లాంగ్వేజ్లో ఆడిషన్స్లో ఒక వాయిస్ ఓకే అయితే దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అనమాట. తనకి తమిళ్ కూడా వస్తే తెలుగుతో పాటు తమిళ్ కూడా తన్నే చేద్దాం. బట్ మూవీల కన్నా ప్రైవేట్ యాడ్స్ అలాంటి యాడ్స్ మీద ఎక్కువ ఉన్నాయి. కమర్షియల్ యాడ్స్ ఉంటాయి, కమర్షియల్ యాడ్స్ కూడా ఉంటాయి. యాడ్స్ కూడా చెప్తుంటాం. ద బెస్ట్ మీ కెరియర్ మొత్తంలో ఒక్కొక్కరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? సినిమాలో యాడ్స్ అన్ని ఓవరాల్గా అంటే యాడ్స్ అనేది సపరేట్, అది మూవీస్ సపరేటు, యాడ్స్ అవి సపరేట్ ఉంటాయి. మీ కెరియర్ మొత్తంలో ఎన్ని ఇయర్స్ డబ్బింగ్ చెప్తున్నారు, ఎన్ని సినిమాలు చెప్పారు? 2011 కదా, 2011 నుంచి ఆల్మోస్ట్ 12 ఇయర్స్. 2 ఇయర్స్. సో సినిమాలు అయితే లెక్క పెట్టలేదు కానీ నాకు తెలిసి మ్యాక్స్ ఒక 700 అబోవ్ అయిపోయి ఉంటుంది. ఓ 700 మీ సమయం. నాది అంటే నేను ఈ క్రౌడ్ వర్క్ దగ్గర నుంచి మొదలు పెట్టాను. 2003లో మెంబర్గా వచ్చాను యూనియన్కి. క్రౌడ్ వర్క్, బిట్ వర్క్, క్యారెక్టర్స్, ఇన్ఛార్జ్ ఇవన్నీ చేసుకుంటే దాదాపు నాకు 2000 మూవీస్ కంప్లీట్ అయ్యి ఉంటాయి. ఓ దేవుడా, 2000 మూవీస్. ఎస్. మీ సార్? నాది ఆల్మోస్ట్ ఒక 500-550 అలా రఫ్గా ఉంటుంది. ద బెస్ట్ ఏదండి మీకు? యాక్చువల్లీ 2018-19 ఆ ప్రాంతంలో వెబ్ సిరీస్లో బాగా స్టార్ట్. అవును, ఓటీటీ సైడ్. దాంట్లో బ్రీత్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. బ్రీత్ మాధవన్ గారు. సో నేను దాంట్లో మాధవన్కి చెప్పాను. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే దట్ వాజ్ అ మైల్ స్టోన్. దాని తర్వాత కెరియర్ మారిపోయింది, కంప్లీట్గా మారిపోయింది. మాధవన్కి చెప్పిన తర్వాత ఇంకా కంప్లీట్గా మారిపోయింది. దాని తర్వాత ఎక్కువ విలన్స్కి చెప్పడం, హీరోలకి చెప్పే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ మూమెంట్ ఏదంటే అది ఉంటుంది మాధవన్ చెప్పి. డెఫినెట్గా. అండ్ అటు నేను మాధవన్ అది చెప్పిన తర్వాత ఇన్స్టాలో మాధవన్కి నేను పింగ్ చేశాను. సెలబ్రిటీస్ కదా వాళ్ళు, వీ డోంట్ ఎక్స్పెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్, కానీ ఆయన రెస్పాన్స్ ఇచ్చారు. సో అందుకని నాకు అది అంత స్పెషల్. ఆయన రెస్పాన్స్ ఇచ్చి అవునా మీరేనా నాకు వాయిస్ చెప్పింది తెలుగులో, నేను ఖచ్చితంగా అది చూసి నేను మీకు రివర్ట్ అవుతానని చెప్పి. సో అలా చెప్పినప్పుడు డెఫినెట్గా ఆయన చూశారు. తర్వాత ఆయన మళ్ళీ రివర్ట్ అయ్యారు అండ్ హి సెడ్ వెరీ నైస్ జాబ్ అని. అంటే అది స్పెషల్ మూమెంట్ అనమాట. ఓవరాల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇన్నేళ్ళు ఉన్నా కానీ దాంట్లో అది స్పెషల్ మూమెంట్, అది టర్నింగ్ పాయింట్ నాకు. ఆ తర్వాత మారిపోయింది మొత్తం కంప్లీట్గా. సూపర్. 2000 మూవీస్ అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. అంటే ఓవరాల్గా దాంట్లో ఉన్న కేటగిరీస్ ఓవరాల్ అన్ని కేటగిరీస్ 2000 అనేది చాలా పెద్ద ఫిగర్ కదా సార్ అది. బట్ ద బెస్ట్ ఏదండి మీకు ఈ 2000 మూవీలో? అవుతారు. ఇప్పుడు ఇంత పెద్ద పేరు రావడం కానీ, డబ్బింగ్ డైరెక్టర్గా నన్ను ఎలివేట్ చేయడం కానీ, ఆర్టిస్ట్గా విలన్ ఆపర్చునిటీ రావడం కానీ. అవుతారు. దీని ముందు బ్రహ్మాస్త్రకి చెప్పారు. లవ్ అండ్ థండర్, థార్ తనతో విలన్కి చెప్పించాను. ఎటర్నల్స్ ఎటర్నల్స్లో ఇద్దరు హీరోకి ఇంకొక క్యారెక్టర్ ఫాస్టోస్ అనే క్యారెక్టర్ అని చెప్పాను. అది ముగ్గురు చెప్పాము ఎటర్నల్స్లో. అది తర్వాత గాడ్ ఆఫ్ ధర్మవరం అని ఉంది కదా మన G5 సిరీస్, దాంట్లో విలన్కి చెప్పాను. ఈ మధ్య వచ్చిన జాంబిరెడ్డి విలన్. ఎక్కువ ఈ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మూవీస్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్లో హ్యాపీ అనేది. ఇప్పుడు అవతార్లో దేనికి చెప్పారు సార్ మీరు? అవతార్ విలన్ చెప్పారా? మీకు అవతార్ అనేది నిజానికి ఈరోజు ఈ సీట్లో కూర్చోబెట్టిన ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తుందంటే అవతార్ ఒక కారణం.
బట్ అవతారకు ఎలా అవకాశం వచ్చింది అసలు? మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వరా ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, మీకు ఎలా వచ్చింది? డిస్నీ కంపెనీ ఇక్కడ మనకి డబ్బింగ్ డైరెక్టర్స్గా ఇన్ఛార్జెస్గా చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి రిజ్యూమ్స్ వెళ్ళిన తర్వాత ఎవరు ఏంటని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో అలాగా నేను చెప్పించగలను. నాకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తోటి మంచి పేరు వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 1 and 2 సమంత గారు యాక్ట్ చేశాను. దాంట్లో తను కూడా క్యారెక్టర్ అరవింద్ అనే ఒక క్యారెక్టర్ చేశారు. దాంతో మనం స్ట్రైట్ ఫ్లో తీసుకురాగలుగుతున్నాం. యాక్సెంట్ ఇది కానీ మన డబ్బింగ్ ఫ్లేవర్ లేకుండా స్ట్రైట్ లుక్ వస్తుంది అనే దీంట్లో నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఢిల్లీ క్రైమ్ చేశాను. ఈ రెంటి ద్వారా నాకు డిస్నీలోకి రావడానికి అవకాశం దొరికింది. సో తర్వాత వాళ్ళు 1 yearగా కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, చేసాం, ప్రూవ్ చేసుకున్నాం. బాగుంది, వర్క్ బాగుంది. ఇంతకుముందు ప్రీవియస్ డబ్బింగ్ మూవీస్ కన్నా కూడా ఇప్పుడు ఈ 1.5 year నుంచి మనం చేస్తున్న ప్రాజెక్టులో మ్యాక్సిమం స్ట్రైట్కి తీసుకురాగలుగుతున్నాం. దాని ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా మార్వెల్స్ నుంచి తెలుగులో ఏదైనా డబ్ చేయాలంటే మీరే ఇంకా మిమ్మల్ని అలానే ఉండదు. వాళ్ళకి రకరకాల వెండర్స్ ఉంటారు, 3-4 కంపెనీలు ఉంటాయి. ఎవరికి వెళ్ళి నాకు మెరాకి అనే సంస్థ నుంచి నాకు వస్తుంటుంది. వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే ఇంకొక డబ్బింగ్ డైరెక్టర్ ఇలా రావచ్చు. మనం కంప్లీట్ డిస్నీ అంటే నేనే అనే కాదు. ద బెస్ట్ మీకే సార్ మీ కెరియర్లో? బెస్ట్ అంటే అందరూ తెలిసిందే. చాలా మందికి మిర్జాపూర్ అంటే అందరికి బాగా తెలిసినటువంటి అనమాట. త్రిపాఠికి చెప్పాను నేను, అఖండ త్రిపాఠి గారికి వాయిస్ ఇచ్చాను. సీజన్ 1 సీజన్ 2 మొత్తం సీజన్ 1 సీజన్ 2 రెండు కూడా త్రిపాఠి గారికి నేను వాయిస్ ఇచ్చాను. బెస్ట్ అంటే నాకు మిర్జాపూర్ అనేది అది ఇంకా పీక్స్ అనమాట. ఇక అది బాగా ట్రెండ్ అయింది. దాంట్లో చాలా వరకు డైలాగ్స్ అన్ని మీమ్స్ కింద వచ్చాయి. అది కొంచెం అది హ్యాపీనెస్. బట్ అంతా అంటే చెప్పినప్పుడు ఏదైనా కొంచెం బోల్డ్గా ఉంటుంది. అది బోల్డ్గా ఉంటుంది. సీజన్ 1 సీజన్ 2 ఏదైనా బోల్డ్ ఉంటుంది. బట్ అది చెప్పినప్పుడు ఏమైనా నెగిటివ్ అవుతామా అనే ఇంటెన్షన్ ఏమైనా అనిపించిందా? అంటే అక్కడ మనం క్యారెక్టర్నే చెప్తున్నాం అంతే. ఇక్కడ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఆర్టిస్టు కొన్ని బోల్డ్ కంటెంట్ ఉన్న సీన్ యాక్ట్ చేయాలనుకోండి, చేయాలి. ఆర్టిస్ట్గా అది తన ధర్మం. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను కూడా బోల్డ్గా చెప్పాల్సిన సిచ్యువేషన్, అంటే అక్కడ కంటెంట్ అలా ఉన్నప్పుడు చెప్పాలి, తప్పదు. సో మిర్జాపూర్లో మీకు నచ్చిన బెస్ట్ డైలాగ్ ఏంటండి? మిర్జాపూర్లోనా బెస్ట్ బూత్ ఏంటున్నాడు అయితే అంటే బెస్ట్ డైలాగ్ అంటే బాగా మీమ్లో ఉన్నటువంటి డైలాగ్ అన్నమాట ఇది. నీలో అంత వేడి ఉందా, నంజలు గుంపలు పడైనా, నువ్వు త్రిపాఠి వంశానికి కోడలివి, నీకు మొన్న తల్లిస్థానం ఇచ్చాను, ఇంకెప్పుడు బజార్ దానిలాగా ప్రవర్తించద్దు. ఇది డైలాగ్ అన్నమాట. చాలా వైరల్ చాలా వైరల్ డైలాగ్ అది. చాలా వైరల్ డైలాగ్. సీజన్ 1 వచ్చినప్పుడు అసలు మామూలు ట్రెండింగ్ అది కదా. అది సూపర్ సూపర్. సరే, ఇంకా అవతార్ టీంకి వచ్చేద్దాము. ఎందుకు ఫస్ట్ అవతార్ కన్నా ముందు డబ్బింగ్ ఆర్టిస్ట్గానే ఎందుకు వచ్చారు సార్? ఆర్టిస్ట్ అట్లా అలా అలా అని ఇప్పుడు డైరెక్షన్ ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్నో క్రాప్స్ ఉన్నాయి. దీని ఆన్సర్ నేను చెప్తానండి. ఇప్పుడు గోపి ఉన్నాడు కదా, వాడు మల్టీ టాలెంటెడ్ అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంటు ఎట్ ద టైం ఏంటంటే మనోడు స్క్రిప్ట్ రాస్తాడు, రేపు ఫ్యూచర్లో డైరెక్షన్ చేయబోతున్నాడు. అసలు డైరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. టైం ఎట్లా అవుతుందంటే డెస్టినీ మన చేతిలో ఉండదు కదా, తెలియదు కదా. పాపం చాలా కష్టపడి పాపం గోపి కూడా రైట్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఈజ్ ద 1 of the బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా రావడం జరిగింది. రమణ గారు ఉన్నారు, ఈయన డైరెక్టరే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కూడా. చిరంజీవి గారు లాంటి సినిమాలతో సినిమా మృగరాజు కదన్నా అప్రెంటిస్గా పనిచేశారు ఆయన. 2-3 సార్లు డైరెక్షన్ మిస్ అయింది. ప్రయత్నం స్టూడియో సెక్టార్ ఉంది. అయితే వీళ్ళిద్దరికి కో ఆపోజిట్ ఏంటంటే నేను డైరెక్షన్ అంటే నాకు తెలియని పనిలో నేను చేయి పెట్టకూడదు కాబట్టి నేను ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. యాక్చువల్గా ఆర్టిస్ట్గా సీరియల్స్ సినిమాలు చిన్న చిన్నగా చేసుకుంటూ డబ్బింగ్ ఆర్టిస్ట్గా అనుకోకుండా దీంట్లో ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. అట్లా నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను. సో అట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను, ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను. మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఖచ్చితంగా మీ డైరెక్టర్ ఇమీడియట్ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే కావాలి. అవతార్కి వచ్చేస్తే అవతార్ అనేది నిజానికి ఓల్డ్ ఇప్పుడు
అతి పెద్ద బడ్జెట్ మూవీ, అవును. దానికంటే పెద్ద బడ్జెట్ మూవీ లేదు. 200 సమ్ ఎస్. ఎంత వచ్చింది, ఎంత అయింది. దీంట్లో చెప్పినప్పుడు ఇంత వైరల్గా మారుతాము అంటే మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఇది ఇంత పెద్ద హిట్ అవుతాను అది మనం జడ్జ్మెంట్ చేయలేం. అంటే సినిమా చూస్తున్నప్పుడు, కంటెంట్ చూస్తున్నప్పుడు, సినిమా ఆ విజువలైజేషన్, ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ అనే వ్యక్తి చాలా పెద్ద డైరెక్టర్. సో ఆయన విజన్ ఎలా ఉంటుంది అనేది మనకు ఆటోమేటిక్గా మనకి చూస్తున్నప్పుడు ఆడియన్గా అర్థమవుతూ ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా మనం చూస్తున్నప్పుడు ఓకే చాలా బాగుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే మాకు ఫస్ట్ డబ్బింగ్కి సంబంధించి ఈ అవతార్ 2 స్టార్ట్ అయినప్పుడు వాయిస్ టెస్టులు దొరుకుతాయి ఫస్ట్. ఇప్పుడు నేను, గోపి గారు, ఇంకొక ఇద్దరు అట్లా ఒక క్యారెక్టర్కి ఒక 3, 4, 5 టెస్ట్ తీసుకుంటారు. ఓకే. దాన్ని పైకి ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు క్యారెక్టర్ని. అట్లా అవకాశాలు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని చెప్పడం అనేది మా బాధ్యత, చెప్పించడం అనేది ఈయన బాధ్యత యాజ్ ఎ డబ్బింగ్ డైరెక్టర్. ఎందుకంటే ఇంగ్లీష్ వర్డింగ్కి తెలుగు పదాలకి అంటే మన తెలుగు నేటివిటీ దగ్గరగా చెప్పాలి, సింక్లో చెప్పాలి. ఆ లిప్ మళ్ళీ ఇంగ్లీష్ వర్డింగ్కి తెలుగు వర్డింగ్కి సంబంధం ఉండదు. అక్కడ 3 పదాలు వాడితే మనకి అక్కడ ఇంగ్లీష్లో ఒక 3 పదాలు వాడారనుకోండి, తెలుగులో ఆ 3 పదాలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక పదాన్ని మనం ఆ కంటెంట్ దెబ్బతినకుండా చెప్పగలగాలి. అది చెప్పించే బాధ్యత ఏందనమాట. ఇది చాలా టఫ్, ఎందుకంటే డబ్బింగ్ డైరెక్టర్గా ఉండటం అనేది అది కత్తి మీద సావం అనమాట. అది చాలా కష్టం. ఆర్టిస్టులందరితోనూ బాగా చెప్పించగలగాలి, అవుట్పుట్ బాగా ఇవ్వగలగాలి. అన్నీ చేయాలంటే ఆయనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే జస్ట్ డబ్బింగ్ డైరెక్టర్ ఏం చెప్పాడు అది వింటాం, యాజ్ ఇట్ ఈస్గా ఆ లిప్ సరిపడా చెప్పడం. ఇంగ్లీష్లో మీకు ఫుటేజ్ వస్తుంది, అది తెలుగులో మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోవాలా మీరే? ఎలా? ఖచ్చితంగా రాయాలి కదా. దీనికి మనకి అవసరాల శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత మేము విజువల్ చూసుకొని మా టీంలో నాకు ఈ డిస్నీలోకి రావడానికి ఆపర్చునిటీ అవకాశం ఇచ్చిన సుకన్య గారికి పైన రవి గారు ఇంత ఒక టీం ఉన్నాం, మేము చూసుకుంటాం. దీంతోపాటు నాకు ఇంగ్లీష్ హిందీ కోసం నాకు అసోసియేట్, నాతో పాటు కలిసి పనిచేసే పర్సన్ శ్రవణ్ అని ఉన్నాడు. మేము ఫస్ట్ స్క్రిప్ట్ రీడింగ్ చూసుకొని లెంత్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదని చూస్తాం. దీంట్లో సుకన్య గారు మాకు ఇక్కడ డబ్బింగ్కి వచ్చిన తర్వాత ఆన్ స్పాట్ మళ్ళీ డెవలప్మెంట్ దాదాపు 50-60% ఇక్కడ ఉంటుంది. అక్కడ చేసుకున్న తర్వాత అక్కడ ఓన్లీ లెంత్లు సెట్ చేయగలం. ఆర్టిస్ట్ చెప్పేటప్పుడు మానిటర్ చూసుకొని లిప్ సింక్ అన్నది ఇక్కడ చూస్తాం, లేదా ఒక డైలాగ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి ఏమన్నా రాంగ్ వెళ్తుందా, అప్పుడు మన తెలుగులో ఉన్న సౌలభ్యం మనకు ఒక పదానికి అదే అర్థంతో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి మనకి. సో వాటన్నిటిని మనం ఏది పెడితే బాగుంటుంది అనేది చూసుకుని కంటెంట్ దెబ్బతినకుండా, కంటెంట్ దాంట్లో మెయిన్ ఆ సెంటెన్స్లో ఇది ఉన్న మీనింగ్ ఏది పోకుండా, అలాగే రైటర్ ఇచ్చిన దాన్ని ఆయన్ని హర్ట్ చేయకుండా బ్యాలెన్స్ చేసుకొని. రెండోది ఇక్కడ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క రకమైన రెండరింగ్ ఉంటుంది. ఒకడు ఒక 50 సెకండ్స్లో 10 పదాలు పలకగలిగితే ఇంకొకళ్ళు 8 పలుకుతారు, ఇంకొకళ్ళు 12 పలుకుతారు. సో వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి నేను డబ్బింగ్ డైరెక్టర్గా. నేను అనేది ఎవరైనా సరే ఆ జాబ్లో కూర్చొని పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ టైమింగ్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చే డైలాగ్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ క్యాల్కులేట్. చాలా ఆర్టిస్ట్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఆర్టిస్ట్ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక రకంగా చెప్తాడు. వాళ్ళు చెప్పినప్పుడు గెస్ చేసి వెంటనే పట్టుకుని చెప్పడం ఒక పద్ధతి. కొంతమంది స్లోగా చెప్తారు, ఫాస్ట్గా చెప్పలేరు. కొన్ని సందర్భాలు రోల్ అవుతూ ఉంటాయి డైలాగ్స్. సో ఆ రోల్ అయినప్పుడు ఆ పదం పలకపోతే మనం ఆ పదానికి వేరే మళ్ళీ వేసుకుని ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ ఇవ్వగలగాలి డైరెక్టర్గా. అదంతా ఈయన బాధ్యత. మళ్ళీ మొత్తం ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ స్క్రిప్ట్ మొత్తం మీరు ప్లాన్ చేసుకొని డబ్బింగ్ మీ వాయిస్ టెస్ట్ మొత్తం చేసుకోవడానికి? ప్రీ వర్క్ వచ్చేసి మనకి ఒక 20 days, డబ్బింగ్ స్టార్ట్ అయిన తర్వాత 40 days, 2 months వరకు. మొత్తం మన తెలుగులో మీ కింద అంటే మీ హ్యాండ్ ఓవర్లో వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది అవుతారు సినిమాకి డబ్బింగ్? టోటల్గా ఎవరైతే మన ప్రైమరీ, సెకండరీ, బిట్, క్రౌడ్, చిల్డ్రన్స్ వీళ్ళంతా 60 members వరకు వర్క్ చేసాం. 60-70 వరకు. ఇప్పుడు మీరు చెప్పిన డబ్బింగ్ మొత్తం అంటే ఏదన్నా మీరు ఫైనల్ చేసి డబ్బింగ్ అయిపోయింది అనేది
మొత్తం ఫైనల్ వరకు వెళ్తుంది అప్పుడు జేమ్స్ కెమెరామన్ వరకు వెళ్తుంది ఇదంతా. వెళ్తుంది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు హీరో జేక్ సలీ అనే క్యారెక్టర్ తను చెప్పాడు, తనకు ఎవరైతే మ్యాచ్ అవుతారు ఆ జేక్ సలీ క్యారెక్టర్కి, టొనోవరీ క్యారెక్టర్కి ఎవరు మ్యాచ్ అవుతారు, విలన్ మైల్స్కి ఎవరు మ్యాచ్ అవుతారు, ఫస్ట్ డబ్బింగ్ డైరెక్టర్గా చాయిస్ నాది చూసుకుంటాను నేను. వీళ్ళు మ్యాచ్ అవుతారు, 2 లేదా 3 వాయిస్లు నేను రికార్డ్ చేయించి ఆర్టిస్టులతోటి జేమ్స్ కెమెరూన్ గారికి వెళ్తాయి. అంటే ఇక్కడ మా హెడ్ ఉన్నారని చెప్పాను సుకన్య గారు, వీళ్ళకి వెళ్తే వీళ్ళు ఫస్ట్ చూస్తారు, చూసి వాళ్ళ గైడెన్స్ ఓకే బాగున్నాయి ఈ వాయిస్లు, అక్కడికి వెళ్తాయి జేమ్స్ కెమెరూన్ గారికి. ఆయన చూస్తాడా లేకపోతే ఆయన టీం చూస్తారా, కానీ ఏదైనా ఆయన కానీ ఆయన టీం కానీ ఫైనల్ చేయాలి. అది అన్ని లాంగ్వేజ్లకి, మన తెలుగే కదా, అన్ని లాంగ్వేజ్లకి జేమ్స్ కెమెరూన్ గారు మా వాయిస్లు విని, లేదా ఆయన టీం మనకి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలాగా ఆ టీం విని ఫైనల్ చేసిన తర్వాత అది విని వాళ్ళు ఓకే చేసిన తర్వాత మనం ఆ వాయిస్ తోటి డబ్బింగ్ వెళ్తాం. నేను రీసెంట్గా డబ్బింగ్ మూవీకి చూసాను సార్. నేను మళ్ళీ రియాక్టింగ్ చేయవలసి వస్తుంది కదా డబ్బింగ్ చెప్తాప్పుడు, అవతల సైడ్ కూర్చొని అంటే వాళ్ళు ఎలా చేశారు ఆ వాయిస్ చెప్పడం అంటే. బేసిక్గా ఏమవుతుందంటే చాలామంది డబ్బింగ్ క్రాఫ్ట్ని అంటే యూజువల్గా ఇప్పుడున్న ట్రెండ్కి ప్రకారం ఏంటంటే ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ చాలా సినిమాలు చూస్తాం, వీళ్ళని చూసి మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం. సో ఇదే ఇమిటేషన్ అక్కడ చేసేస్తే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. ఫస్ట్ అసలు మనలో ఒక ఆర్టిస్ట్ ఉండాలి, ఆ ఆర్టిస్ట్ మైక్ ముందు యాక్ట్ చేయాలి, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, మైక్ ముందు యాక్ట్ చేయాలి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మాకు ఇప్పుడు చోకింగ్ చేస్తాం, ఎవరన్నా గొంతు పట్టుకుంటే మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడినప్పుడు అవతల అక్కడ సీన్లో విలనో లేకపోతే హీరో విలన్ గొంతో లేకపోతే విలన్ హీరో గొంతో పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంకో పర్సన్ ఉన్నాడు ఆప్షన్, గొంతు పట్టుకున్నప్పుడు వీడు మాట్లాడతాడు. అక్కడ మాట్లాడకపోయినా పెద్ద లిప్ కదిలిస్తే ఇక్కడ ఆ చోకింగ్ మేమే చేసుకోవాలి, మా గొంతు మేమే పిసుక్కోవాలి, మా గొంతు మేమే పిసుక్కొని మేమే చెప్పాలి. రావాలి కదా. రెండోది అక్కడ స్ట్రగులింగ్ ఉంటుంది యాక్ట్ చేసేటప్పుడు కదా, ఇద్దరు ఆర్టిస్టుల మధ్య ఆ స్ట్రగులింగ్లో ఇది మూమెంట్ మారుతుంది. కానీ మాకు ఈ 6 inches 7 inches గ్యాప్ ఏదైతే మైక్ ఉందో ఇక్కడ మేము మూమెంట్ అటు ఇటు తీసుకోవడానికి లేదు, ఇదే ఉండాలి, ఆ స్ట్రగుల్ రావాలి. అందుకే డబ్బింగ్ అన్నది ఒక గ్రేట్ ఆర్ట్. ఇప్పుడు కొత్తగా మాకేంటంటే అది ఆ మైక్ ముందు అలాగే ఉండి ఆ స్క్రీన్ మీద ఉన్న ప్రతి ఎక్స్ప్రెషను, ఆ ఆర్టిస్ట్లో ఉన్న ప్రతి దానికి ఎలాంటి మూమెంట్ లేకుండా స్టిక్ అన్నది ఇవ్వాలి, యాక్ట్ చేయాలి. ఇప్పుడు యాక్ట్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అయ్యి బూమ్ మైక్స్ వచ్చినాయి. మైక్ కాకుండా మామూలు మైక్ కాకుండా బూమ్ మైక్ పెడతారు అన్నమాట ఒకటి. 3 mics అనమాట. ఇది మొత్తం సినిమా అంతా కూడా 3 mics లో చేశారు. అంటే ప్రతి సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ద టైం డబ్బింగ్ చెప్పేటప్పుడు చిన్న గ్లిచ్ అని సౌండ్ వచ్చినా అది క్యాచ్ చేస్తుంది, మళ్ళీ చేయాల్సిందే. అంటే కాన్సన్ట్రేషన్ ఏమైపోద్ది అంటే డైలాగ్ మీద కన్నా ఎక్కడ గ్లిచ్ వస్తుందన్న భయంతోనే అది అంత కష్టపడి, అంటే అవుట్పుట్ అంత పర్ఫెక్ట్గా రావాలంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరే పెట్టుకుని చెప్పాల్సిన పరిస్థితులు. టఫ్ అండ్ గ్రేట్. అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బింగ్ క్రాఫ్ట్ ఎందుకు గొప్పది, ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఉంది అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాంది అనే సినిమా వచ్చింది రీసెంట్గా. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆయన డబ్బింగ్ ఎలా చెప్పారు. ఒక వీడియో ట్రెండ్ అయింది బాగా. అందులో ఆయన పైని కాళ్ళు కట్టేసి కిందకి తలబెట్టి ఒక సీన్ ఉంటుంది. అందులో ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటారు ఉల్టా తిరిగి. ఇప్పుడు ఉల్టా ఉన్నప్పుడు వాయిస్ నార్మల్గా రాదుగా. అందుకని ఆయన స్టూడియోలో అసిస్టెంట్ని పెట్టుకొని ఒక సోఫానో దేని మీదో ఇలా ఉంటే ఆయన ఇలా కిందికి వంగి చేతులు ఇలా వాళ్ళ అసిస్టెంట్ పట్టుకుంటే ఆయన కిందికి వంగి ఇలా చెప్పారు మైక్లో ఎఫెక్ట్ కోసం. ఒకప్పుడు ఇదంతా ఉండేది కాదు, అందుకే ఒకప్పుడు డబ్బింగ్ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేస్ గురన్ సినిమాలో 3 క్యారెక్టర్స్కి రవి భయ్య డబ్బింగ్ చెప్పారు. ఇది ఎవరికి తెలీదు, చాలా తక్కువ మందికి తెలుసు. చాలా బాగా దాన్ని గమనించి పట్టుకున్న వాళ్ళకి తెలుసు. హీరో అన్న క్యారెక్టరు రవిశంకర్ గారే, విలన్ ఫాదర్ విలన్ ఓకే 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 3 క్యారెక్టర్స్ ఆయనే చెప్పారు. అన్ని ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి ఈ క్రాఫ్ట్కి అంత ఇంపార్టెంట్. మీ ఒక రకంగా చెప్పాలంటే బొమ్మాలి అనే ఇది లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ని పిలిచి ఎవరు ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు ఇంతకుముందు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అండి, దానికి హ్యాట్స్ ఆఫ్ ఆయనే. అవును అవును. మా రవిశంకర్ గారు మా అన్నయ్య అన్నట్టు హీఈస్ ద డబ్బింగ్ ఎవరెస్ట్ ఆయన. నిజంగా రవిశంకర్ గారు ఆయన వాయిస్ అన్నా కానీ ఆయన వాయిస్ అన్న ఆ విధానానికి చాలా ఫ్యాన్స్ చాలా మంది. ఓపెన్గా చెప్పండి, ఎంత ఉంటుందండి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక సినిమాకి చెప్పాలంటే ఇప్పుడు రవిశంకర్ లాంటి వాళ్ళకి? మనకు అవసరమైన ఆయన అడిగినంత వాళ్ళు ఇచ్చినంత అంతే. ప్రాజెక్ట్ని బట్టి లాక్స్లలో ఉంటుంది కదా తనకి. లాక్స్ అయితే ఉంటుంది, అది ఎంత అనేది మనం చెప్పం కానీ బట్ లాక్స్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈ ఇప్పుడు మనం పెట్టుకున్న ఇది లేబుల్ ఉంది చూసారా, ఈ లేబుల్ నేను చాలా తక్కువ మంది దగ్గర చూసాను. మీది కాస్ట్లీ బడ్జెట్ కాబట్టి ఈ లేబుల్ పెట్టారు, లేకపోతే వేరే లేబుల్ పెట్టేవాళ్ళు. అంతే సింపుల్. డబ్బింగ్ వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇస్తారు. బట్ ఆయన అన్నాం కదా ఆయన ఎవరెస్ట్ అని, ఆయన ఎంత అడిగినా తప్పులేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా తప్పులేదు. ఆయన చెప్తేనే ఆ క్యారెక్టర్ నిలబడతాయి. పరేష్ రావల్ గారికి శంకర్ దాదాలో పరేష్ రావల్ గారికి మా సీనియర్స్ మా గురుగారులు అందరూ చెప్పేవాళ్ళు దీని గురించి కథలుగా. బాలు గారు ట్రై చేసి, మనో గారు ట్రై చేసి, చాలామంది ట్రై చేసి, ఎవరు చెప్పినా వర్కౌట్ అవ్వకపోతే లాస్ట్కి ఇంత వాయిస్ ఉన్న రవి గారు చెప్తే ఎలా ఓకే చేస్తామండి, అసలు ఆయన వాయిస్ ఏంటి, నేను అడిగే క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఇది ఎలాగా అని అంటే మ్యాచ్ చేసి చూపించిన మగోడు ఆయన. శంకర్ ప్రసాద్ మళ్ళీ నువ్వు గెలిచేసావు, ఇది చెప్పాలి, అది అలా ఆ థాట్ రావాలి అనేదే గొప్ప విషయం. అందుకే ఆయన గొప్ప. ఆయన చూస్తూ అనుకరించకుండా, ఇది టు బి నోటెడ్, ఆయన్ని అనుకరించకుండా కేవలం ఇన్స్పైర్ అవుతూ, ఆయన చేసే ప్రతి ప్రయోగం నుంచి ఇన్స్పైర్ అవుతూ ఈరోజు ఉన్న ప్రతి డబ్బింగ్ మన వాయిస్తో చెప్తే ఎలా ఉంటుంది, బేస్ వాయిస్ ఉన్న ప్రతి డబ్బింగ్ ఆర్టిస్టు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునేవాళ్ళే. సాయి గారిని కానీ ఆయన్ని కానీ. సాయి గారు అంటే ఆయన డబ్బింగ్ అనగానే గుర్తొచ్చే పేరే సాయి గారు, సాయి కుమార్ గారు. కాకపోతే ఈయన చేసినన్ని ప్రయోగాలు డబ్బింగ్లో గొంతుని వాడి ఇన్ని ప్రయోగాలు చేశారు. ఏంటి రండిరా విక్రమార్కుడు. దాంట్లో కూడా 2 క్యారెక్టర్స్. నిజమేనే, నీ అత్తిలోడు బాగా చింతా చేశాడు. అన్నదమ్ములు ఇద్దరికి ఆయనే చెప్పారు. మరి ఎవరు అంటే ఆ టాలెంట్కి రెస్పెక్ట్ ఇస్తాం. ఆ టాలెంట్ నుంచి మనం ఎంత తీసుకోగలుగుతాం. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో చూసామండి, చాలు. ఇక్కడ కలిసామా అని అంటే చేతులు కలపాల్సినంత లేదు. డెఫినెట్గా ఆయన్ని చూస్తే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. ఎంత ఇస్తారు అంటే దీనికి ఎంత ఇస్తే సరిపోతుంది మీరు చెప్పండి, అంతే. అందుకే ఎప్పుడు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మేము ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతాం అంటే, ఒక క్యారెక్టర్ని నిలబెట్టేది డబ్బింగ్, అల్టిమేట్గా డబ్బింగే. ఆర్టిస్టు 50% చేస్తే రిమైనింగ్ 50% ఇచ్చేది డబ్బింగ్ ఆర్టిస్ట్. కొన్నిసార్లు డబ్బింగ్ ఆర్టిస్టే మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్ లేకపోతే కిల్ అయిపోద్ది. సో అలాంటప్పుడు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఫ్రీడమ్ ఇస్తారు డబ్బింగ్ ఆర్టిస్ట్. లిబర్టీ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది, మీరు చేయండి బాగా అనే. ఓపెన్గా చెప్తున్నాను సార్, కెమెరా గట ఈ జర్నీ 15-20 minutes డిస్కషన్ మీద డిఫరెంట్గా చెప్తున్నాను. చాలా రెస్పెక్ట్ పెరిగింది సార్ మీరు చేసిన ఈ లాస్ట్ 5 minutes డిస్కషన్ దాన్ని చూసి డబ్బింగ్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. బట్ ఒక సినిమా ఇలా ఆడాలంటే డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే జనాలకు చూసేది వాళ్ళే డబ్బింగ్ చెప్తున్నారేమో, వాళ్ళదేమో వాయిస్. మనకి ఇప్పుడు మన ఇంతకు ముందు కూడా డబ్బింగ్ ఉండిందండి, ఎప్పటి నుంచో ఉంది. 40s నుంచే డబ్బింగ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రయోగాలు ఎవరు చేశారు అని అంటే, ఇప్పుడు సాయి గారు భాషా సినిమా ఉంది,
భాషా సినిమాలో నార్మల్గా ఉన్న మాణిక్యం క్యారెక్టర్కి సాయి గారే చెప్పారు, భాష అయిన తర్వాత సాయి గారే చెప్పారు, అయ్యా మీరు పెద్దవారు, అంత పెద్ద కుర్చీలో కూర్చొని ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు, ఇంత సాఫ్ట్గా అవును అవునండి. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 అది ప్రయోగం అండి. నేను అనేది అదే ప్రయోగం. అంటే ఒక రఫ్ ఉండే క్యారెక్టర్కి రఫ్గా ఇవ్వాలి, సాఫ్ట్ ఉన్న క్యారెక్టర్కి సాఫ్ట్గా ఇవ్వాలి అని అనుకొని అనిపించి దానికి అలా వేరియేషన్, దానికి డైరెక్టర్ గారు ఐడియానా లేక ఈయన ఐడియానా, బట్ ఇద్దరు అనుకొని దాన్ని తీసుకొచ్చారు చూసారా, అది గ్రేట్. చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రతి క్రాప్లో ఏ క్రాప్కైనా ఒక లెజెండ్ అన్న ఉంటాడండి. బట్ డబ్బింగ్లో ఈ లెజెండ్ అని చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? అల్టిమేట్గా అంటే ఇప్పుడు హిమాలయాస్ ఉన్నాయండి, ఇన్ని కొండలు ఉన్నాయి కదా, మేము ఎవరెస్ట్ అని వాడేసాం అంతే. ఈయన ఎవరెస్ట్, ఈయన పక్కన ఇంకా మౌంట్ అబు అనుకోండి, చాలా మంది మీకు నచ్చింది చేసుకోండి, కైలాస పర్వతం అనుకోండి, నెంబర్ ఆఫ్. ఎందుకంటే మాకు ఇక్కడ ఇంకొక ఇది కూడా చెప్పాలి. ఒక రకంగా హైదరాబాద్లో డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఒక చిన్న చెన్నై డబ్బింగ్ ఆర్టిస్టులకి, చెన్నై నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ ఒక చిన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాడికి ఒక చిన్న ఎంతో కొంత ఒక గౌరవమో లేకపోతే వర్క్ నేర్చుకునే అవకాశమో వీటి కల్పించడానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక పర్సన్ కారణం ఆయనే ఆర్సీఎం రాజు గారు. ఆయన పేరు కూడా ప్రస్తావించాలి. ఎందుకు అనంటే అక్కడ సాయి గారు, రవి గారు అక్కడ ఉండి అక్కడ వాళ్ళు నారాయణ బాబు గారు, ఘంటసాల రత్నకుమార్ గారు, లేకపోతే శ్రీనివాస్ మూర్తి అన్న, ఇంతమంది ఉన్న జయదేవ్ గారు, ఇంతమంది ఉన్న టైంలో హైదరాబాద్లో ఎవడరా ఉన్నాడు, ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు ఇక్కడ డబ్బింగ్ చెప్పించాలంటే ఎవరితో చెప్పించాలి అని అనుకున్న టైంలో నిజంగా హీ స్టూడ్ అవుట్. ఇంతమందిలో కాదు ఇతను సపరేట్ అని నిలబడి ఒక ఎరా ఆర్సీఎం రాజన్న. ఇప్పుడు గోపి చెప్పిన 5 పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5గురు చెప్పే క్యారెక్టర్లు కూడా ఈయన చెప్పారు. ఇప్పుడు ఎవరి వాయిస్ వాళ్ళదే, ఎవరి వాయిస్ ధర్మం వాళ్ళదే, వచ్చే అవుట్పుట్ వేరు. కానీ 5గురు చెప్పగలిగినవి కూడా చెప్పేవి కూడా ఈయన చెప్పారు. ఆయన చెప్పడం వల్లే ఆయన చెప్తూ 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 ఎన్ని ఏళ్ళు, దాని తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఈయనని అక్కడికి కూడా పిలుచుకొని చెప్పించడం, దీని అంతటి వల్ల ఏమైపోయిందంటే స్పాన్ పెరిగిపోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాడికి గౌరవం పెరిగింది, వర్కులు పెరిగినాయి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలన్న ఒక కోరిక పెరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, హైదరాబాద్ నుంచి మా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు, మా మూవీ ఆర్టిస్టులు చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్, చెన్నై, బాంబే, బెంగళూరు, ఇక్కడి నుంచి అక్కడికి పిలిపించుకుని డబ్బింగ్ చెప్పే కెపాసిటీకి మేము ఈ క్రాఫ్ట్ వచ్చింది. మధ్యకాలంలో తెలుగు అనేది చాలా విషయాల్లో డెవలప్ అయిందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా క్రాఫ్ట్లో డెవలప్ అయింది. దానిలో డబ్బింగ్ ఆర్టిస్టుల్లో అంటే ఇక్కడ వాయిసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వాయిసెస్ ఉన్నాయి. మనకి ఈ వాయిస్ కాదు ఇంకొక వాయిస్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఫ్రెష్నెస్ వస్తుంది కదా. అట్లా ఒక హెల్దీ కాంపిటీషన్లో ఎవరికి వాళ్ళు బాగా తయారు అవుతున్నారు. ఆర్టిస్టులు ఎక్కువ మంది అయ్యారు, బాగా చెప్పేవాళ్ళు తయారయ్యారు. అందుకని ఇంతకుముందు ప్రతి సినిమా చెన్నైలోనే జరిగేది. అలాంటి స్టేజ్ నుంచి చెన్నై వెండర్కి ప్రాజెక్ట్ వెళ్ళినా సరే హైదరాబాద్ వెళ్తేనే బాగుంటుంది డబ్బింగ్, హైదరాబాద్లోనే చెప్పిద్దాం, అవుట్పుట్ బాగా అనే దీనికి ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్న మిగతా ఇన్ఛార్జీలు, డబ్బింగ్ డైరెక్టర్లు, మా సీనియర్ మెంబర్స్ అందరూ ఆ స్థితికి తీసుకొచ్చారు. బట్ చాలామందికి కామన్ పీపుల్ జనాలకు తెలియని విషయం ఏంటంటే, నాకు తెలియదు ఈ విషయం, నాకు ఎప్పటి నుంచో ఉంది తెలుసుకోవాలని. డబ్బింగ్ మీరు చెప్పే మైక్స్ ఉంటాయి కదా, అట్లా కాస్ట్ ఎంత ఉంటుందండి? 2 lakhs పైన ఉంటుంది. 3,500,000 నుంచి 3.5 లక్ష వరకు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కూడా. మొన్న ఒక మైక్ 15 lakhs అంట. ఎక్కడ ఏ థియేటర్? 15 lakhs ఇక్కడ చెన్నైలో. 15 lakhs ఒక మైక్. ఎందుకు 15 lakhs? ఇప్పుడు లేపుల్లో మీరు అన్నారు కదా ఇది 50,000 అని, లేపుల్లో 2,000, 3,000 కూడా లేపుల్స్ ఉన్నాయి. కానీ దానికి దీనికి ఎందుకు, ఏంటి డిఫరెన్స్? వాయిస్ అనేది అంటే క్లారిటీ, నాయిస్ రిడక్షన్. నాయిస్ ఉంటుంది. అవును, నాయిస్ ఉండదు. అవును. సో మీకు వాయిస్ క్లారిటీ బాగుంటుంది. అవును. మీకు ఏదైతే ఫైనల్ ఒక బాగుంటుంది వినటానికి. దీన్ని డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా మీరు ప్రొజెక్ట్ చేసిన
క్లియర్గా వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ప్లగిన్స్ వేసి దాన్ని అనవసరంగా ఏం లేకుండా రిలీజ్ చేసినా బాగుంటుంది. బాగుంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్. దాంతోపాటు మైక్ క్వాలిటీ మైక్ ఉంటేనే మనకి మిక్సింగ్లో కూడా వాళ్ళు కంఫర్ట్నెస్ ఉంటుంది, చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ రూమ్ మన ఎకాస్టిక్ సైజుని బట్టి మైక్ని బట్టి మిక్సింగ్ క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఎంత మంచి వాయిస్తో మేము చెప్పినా ఒకసారి మైక్ ఇది లేకపోతే అరే ఇంత కష్టపడి చెప్తున్నాము వస్తుంది, అక్కడేమో అది మ్యాచ్ అవ్వట్లేదు, కూర్చోవట్లేదు అని ఓ బాధ అనమాట. మైక్ సరిలేని చోట మనం ఏమో అనలేము, మైక్ బాగలేదు మేము చెప్పలేము, ఇదని అనలేము. ప్రయత్నం అలాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయండి? నాకు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. చెప్పారండి మీరు? అంటే దాన్ని మనం చెప్పే విధానం యాక్చువల్లీ ఏంటంటే, నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో అంటే ఒకే ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నారు టెస్ట్కి వెళ్ళినప్పుడు. ఆ టెస్ట్ వాయిస్ చెప్పిన సీన్ ఏదైతే ఉందో అది నాకు డబ్బింగ్ ఓకే, ఐ మీన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్ చెప్పడానికి నాకు అవకాశం దొరికినప్పుడు డైరెక్టర్ గారు వాయిస్ టెస్ట్ ఓకే అనుకున్న తర్వాత డబ్బింగ్ పిలుస్తారు. అప్పుడు నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు 3rd ఫ్లోర్లో పెట్టారు అది డబ్బింగ్. యాక్చువల్లీ 1st ఫ్లోర్లో చెప్పాను టెస్ట్, డబ్బింగ్కి వచ్చేసరికి 3rd ఫ్లోర్ పెట్టారు. 3rd ఫ్లోర్లో ఫస్ట్ 2 సీన్స్ చెప్పేశాను, 3rd సీను సేమ్ సీన్ ప్లే అయింది. సేమ్ సీన్ ప్లే అవటం అంటే ఆల్రెడీ నేను టెస్ట్ ఏదైతే చెప్పానో అది ప్లే అయింది. నేను చెప్తుంటే అక్కడ వాయిస్ ఇలా వెళ్తుంది, అది వాయిస్ ఇలా వెళ్తుంది. అంటే మామూలుగా మైక్ ఈ పొజిషన్లో చెప్తే మామూలుగా చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, అటువంటిది లో సౌండ్ వస్తుంది. ఎక్కడో డౌట్ కొట్టి సరే ఆ రోజు చెప్పడం ఇంకా నేను ఒక 10-15 టేకులు చెప్పాను, అవ్వలేదు. సరే నాకు ఎందుకో డౌట్ వచ్చి సరే అని చెప్పని ఊరుకుని తర్వాత మా ఇన్ఛార్జ్ ద్వారానే, మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి చెప్పి సరే ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు ఎందుకో అక్కడ మైక్ ఏదో ప్రాబ్లం ఉందో నాకు అనిపిస్తుంది సార్ పర్సనల్, ఇది కొంచెం ఏదన్నా మీరు రిఫర్ చేసి కొంచెం 1st ఫ్లోర్లో చేయించండి సార్ డబ్బింగ్ మనం చెప్దాం అని చెప్పారంటే ఆయన రిక్వెస్ట్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళినా సేమ్ ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్లో ఎట్లా చెప్పానో అంతే అదే పొజిషన్లో చెప్తే అద్భుతంగా వచ్చింది. మళ్ళీ అంటే టెక్నికల్ ఇష్యూ బట్ మనకు తెలియ అంటే మనమేమి టెక్నికల్గా అంత నాలెడ్జ్ ఉన్నాం అని చెప్పడం కాదు, నా మనసుకు అనిపించింది అంతే. అంతేగాని అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు మనకి హైదరాబాద్ అన్ని థియేటర్స్లోనూ టెక్నికల్స్ కానీ ఇంజనీర్స్ కానీ అందరూ సూపర్ ఇది వర్క్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఓన్లీ డబ్బింగ్ అనే కానీ మిగతా అన్ని క్రాఫ్ట్లు అందరూ ఒకరికొకరు సహకారంగా పనిచేసుకుంటున్నాం కాబట్టి బాంబే వర్క్, చెన్నై వర్క్ అంతా హైదరాబాద్కి వస్తుంది. ఇప్పుడు 700 పైన చెప్పారు, 2000 పైన చెప్పారు, 500 అవ్వనే చెప్పారు. బట్ ఎన్ని ఇయర్స్ జర్నీలో మీకు ఏ నూతన అవమానం అనేది ఉంటుంది? హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అవమానాలు ఖచ్చితంగా ఉంటాయి సార్, ప్రతి ఫీల్డ్లో అది కామన్ అది. బట్ మీ కెరియర్ మొత్తంలో కరెక్టే కానీ కావాలని అవమానించడం అనేది మా క్రాఫ్ట్లో పెద్దగా ఉండదు. అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం తోటి మనం చెప్పింది అవతల వాళ్ళు క్యాచ్ చేయకపోవడం, లేకపోతే మనకి అర్థం కాకపోవడం, చెప్పే ఆర్టిస్ట్కి 1-2 సార్లు అది అడిగితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, ఈ చిన్న కన్ఫ్యూజన్లో చిన్న మిస్టేక్స్ ఉంటాయి. తీవ్రంగా అవమానపడే అంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే డబ్బింగ్లో ఆల్మోస్ట్ వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటర్స్, ఒక స్వతంత్రత కలిగిన వాళ్ళు, బాగా తయారయ్యి మెచ్యూర్డ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు డబ్బింగ్లో. సో అలాంటి అవమానకర పరిస్థితులు అన్నవి అసలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏదన్నా 1-2 ఎక్కడన్నా ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురు వెళ్తాం వాయిస్ టెస్ట్కి. మీరు నమ్మరు, మీరు చెప్పారు నమ్మరు. ఇప్పుడు విలన్కి ఎవరెవరు ఇచ్చాము అడగండి వాయిస్. నేను ఇచ్చాను. నేను విలన్ కావాలనుకున్నప్పుడు నేను తన వాయిస్ ఇచ్చాను, నా వాయిస్ ఇచ్చాను. మన బిగ్ బాస్ ఇంకా మంచి వాయిస్, ఇంకా బేస్ వాయిస్ శంకర్ అని ఉన్నారు, తను ఇచ్చాము, ముగ్గురం ఇచ్చాము. ఇప్పుడు నేను దానికి డబ్బింగ్ డైరెక్టర్గా నాకు ఏదైనా స్వార్థం ఉంటే ఒకళ్ళు ఉన్నా కూడా నాకు సిమిలర్గా ఉన్న వాయిస్నే పంపాలి నేను. దీన్నే మేము ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది ఎందుకు అంటామంటే, వెళ్తాం ఎవరు ఇద్దరం పోటీ పడ్డాం. ట్రైలర్లో నా వాయిస్ వచ్చింది, సినిమాకి వచ్చేసరికి తందయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో గోపి ఒకసారి ఫేస్ చేశాడు. రిపబ్లిక్ అని ఒక సినిమా, మన సాయి ధరమ్ తేజ్ కదా, ఆయన సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ గోపిని పిలిచారు, ఇన్ఛార్జి గారు పిలుస్తారు, మాకు ఇన్ఛార్జ్ ఉంటారు కంపల్సరీ. మేము ఏ సినిమా చెప్పాలన్నా త్రూ ఇన్ఛార్జ్ ద్వారా చెప్పాలి, అది యూనియన్ రూల్ అది. సరే మనోడు వెళ్ళాడు, సరే చూశాడు, సీన్ చూసిన తర్వాత
డైరెక్టర్ గారు ఒక వర్షన్ అడిగారు ఆయన, ఇట్లా కావాలి గోపి గారు అని చెప్పాను. గోపి చెప్పిన మాట ఏంటంటే, సార్ ఈ క్యారెక్టర్ నేను చెప్తే బాగోదు సార్, రిఫర్ చేసిన విధానం చూడండి, నేను కో ఆర్టిస్ట్ని, ఎందుకు చెప్పాలి తను చెప్పుకోవచ్చు కదా, కానీ అట్లా చెప్పలేదు. సార్ ఈ క్యారెక్టర్ చెప్పాలంటే నేను ఒకళ్ళ పేరు చూస్ చేస్తాను మీకు సార్, చెప్తాను సార్, అతనైతే బాగా చెప్తారు సార్ ఈ క్యారెక్టర్కి అని చెప్పని నా పేరు రిఫర్ చేశాడు. సరే నేను తర్వాత వెళ్ళాను, పిలిచారు, చెప్పేశాను, అంతా ఓకే. అంటే ఇక్కడ ఎంత హెల్దీ అంటే మా మధ్య మాకు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే చాలా హెల్దీగా. ఇప్పుడు పోటీ యుద్ధానికి వెళ్ళినప్పుడు అయితే నువ్వన్న గెలవాలి, నేనన్న గెలవాలి, అంటే మా మధ్య ఉన్న బాండింగ్. ఇంకో మూడో వ్యక్తి వచ్చి కొట్టుకెళ్తే నా మనసు ఒప్పదు నాకు. మూడో వ్యక్తి మీన్స్ ఎవరో నాన్ మెంబర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, నాన్ మెంబర్ ఎవరైనా చెప్పుకుని వెళ్ళిపోతే అది మళ్ళీ నచ్చదు అట్లా. సో నేను ఎట్లా ఫీల్ అవుతా అంత హెల్దీగా ఉంటుంది మాకు. ఇప్పుడు త్రిపాఠి ఇలా చెప్పాడు కదా మీర్జాపూర్, త్రిపాఠికి ఫస్ట్ జూలై అనే మూవీలో నేను చెప్పా, తర్వాత మీర్జాపూర్ తను చెప్పాడు, తర్వాత లూడో అనే మూవీ వచ్చింది. లూడోకి వచ్చేటప్పటికి ఫస్ట్ తన వాయిస్ చూశారు, నా వాయిస్ చూశారు, తన వాయిస్ చూశారు, 3 వాయిస్లు చూశారు. సో ఇక్కడ క్యారెక్టర్ ఒకటి ఏజ్ ఒకటి ఉంటుంది, రెండోది ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది ఒకటి, వీటిని బట్టి కూడా అక్కడ ఉన్న డైరెక్ట్ వాయిస్ సెలెక్ట్ చేసుకునే ఇది ఉంటుంది. లూడోలో త్రిపాఠికి తను కొట్టేశాడు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత మేము జనరల్గా మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు ఆ సీన్లో ఈ డైలాగ్ ఉంది కదా, నువ్వు ఎలా చెప్పావు, అతను చెప్పిన విధానం వింటాం, నేను చెప్పిన విధానం నాకు ఐడియా ఉంటుంది కదా, అవును, ఆహా ఇది గోపి కొట్టేసి తెలిసిపోద్ది. ఓకే, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాము, అట్ ద సేమ్ టైం అది చెప్పేటప్పుడు మనకు అది ఎంత సహకరించింది, మనం ఎంత నాలెడ్జ్తో చెప్పాము, బాగా చెప్పామా లేదా అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది. చెప్పిన ప్రతి ఆర్టిస్ట్కి అంత హెల్దీ కాంపిటీషన్లో మేము వెళ్తుంటాం. మాది అంతా పాజిటివ్ థింకింగ్లో వెళ్ళిపోయే క్రాఫ్ట్. బట్ గొప్ప వరాలండి మీ వాయిస్లో. థ్యాంక్ యూ నిజానికి చాలా చాలా నాలెడ్జ్ ఇచ్చారు మాకు మీ డబ్బింగ్ గురించి. అంటే అసలు డబ్బింగ్ చాలామందికి జనాలకు అంటే డబ్బింగ్ చెప్తారు, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటారు, బట్ ఏంటి అసలు డబ్బింగ్ అనేది చాలామందికి తెలియదు. బట్ ఈరోజు అది క్లారిటీ మాత్రం మీ నుంచి పక్కా వచ్చింది. బట్ ఎండింగ్గా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి డబ్బింగ్ చెప్తున్నారు కదా, ఇన్ని ఇయర్స్ ద బెస్ట్ మీ డైలాగులు ఏంటి అనేది ఒకసారి చెప్పించుకొని క్లోజ్ చేసుకుందాం. మీరు చెప్పండి సార్, ద బెస్ట్ మీ కెరీర్లో బెస్ట్ ఫిలిం ఏది, బెస్ట్ డైలాగ్ అనేది కాదు. ఇప్పుడు దీని వరకు చెప్పాలంటే ది బెస్ట్ అంటే చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. ప్రతి సినిమాని ప్రేమించే చెప్తాం, అది ఇన్వాల్వ్ అయ్యే చెప్తాం. మీకు ఇంకా గుర్తున్న డైలాగ్? ఇందాక చెప్పినట్టే అగైన్ మాధవన్ ఎక్కువగా గుర్తుండవు, వెరీ ఫ్యూ డైలాగ్స్ అన్నమాట. అందులోనూ డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ కౌంటర్స్ అన్న ఇందాక చెప్పినట్టు కౌంటర్ డైలాగ్స్ వచ్చినప్పుడు ఆ కౌంటర్ ఏది ఉంటే దానికి తగ్గట్టుగా ఒక లైన్ 2 లైన్స్, ఇంతకు ముందులాగా పేజీలు డైలాగులు ఉండట్లేదు. సో అయితే మాధవన్కి అదే దాంట్లో బ్రీత్లో చెప్పింది, మాధవన్కి చెప్పిన డైలాగ్ ఉంటుంది ఒకటి లాస్ట్ బిఫోర్ డైయింగ్ అనమాట. జార్జ్ చస్తున్నాడు, ప్రతిరోజు చస్తున్నాడు, నేను వాడి తండ్రిని, ఏం చేయమంటావు, నీలాంటి తండ్రిని కాదు, అయినా నువ్వేం పోలీసురా, ట్రైనింగ్లో పడుకున్నావా, నువ్వు సరిగ్గా ఉండుంటే రియా నీ ఒళ్ళు ప్రియా ఒళ్ళు ఆడుకుంటూ ఉండేది, నీకు గన్ను సరిగ్గా వాడడం తెలుసుంటే రియా ఈరోజు బతికుండేది. డైలాగ్ అతను కొడుకు చచ్చిపోతూ ఉంటాడు, ఆల్రెడీ ఆయన పోలీస్ ఆఫీసర్ డాటర్ చనిపోయి ఉంటుంది అనమాట. ఆ కాన్వర్సేషన్ డైలాగ్ అది. రే సలీ, నాకు చావు లేదు, ఒకవేళ చచ్చి నరకానికి వెళ్ళినా అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తా, ఎందుకంటే నేను ఆర్మీ వాడినిరా, ఎవరిని వదలను. అవును సార్, చూసాను, సినిమా చూసాను నేను. సార్ మీది విజయపూర్కి అయితే వెళ్ళిపోకండి, ఇంకోటి చూద్దామా. విజయపూర్ ఆర్డర్ చెప్పేశారు మాకు. అంటే నేను చెప్పిన మాటలు నాకు నిజంగా చెప్పండి చాలా వరకు గుర్తులేదు, కానీ ఇందాక చెప్పినట్టు తమ్ముడు టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఆ రిపబ్లిక్ అనే సినిమా అది మంచి క్యారెక్టర్ యాక్చువల్గా. దాంట్లో ఒక డైలాగ్ ఉంది కానీ బట్ అది పూర్తిగా చెప్పడానికి అవకాశం లేదు, గుర్తున్నంత చెప్తాను నేను. ఓకే 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 చెప్పండి. నీలాంటి పుస్తకాల పురుగులు పుస్తకంలో ఉన్నంతసేపే భద్రంగా ఉంటాయి, పోయి పుస్తకంలో దాక్కుపో ఓ అనగానే హీరో గారు నీలాంటి అడ్డమైన వాళ్ళందరూ ఇక్కడ ఉండబట్టే ఈ సొసైటీలో తయారైందని సాయిధర్మకి చెప్తాడు.
కరెక్టే. చిన్నప్పటి నుంచి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగి అడ్డొచ్చిన వాళ్ళని నరుక్కుంటూ పెరిగా. హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా, ఇది డైలాగ్. బట్ మీ గొంతులు అని ఎన్ని డబ్బింగ్ ఎన్నిసార్లు పోయినాయో, ఎన్ని వందల క్రాక్ సార్లు అవుతుంది. పోయినాయో. షౌటింగ్ ఎక్కువ చేసినప్పుడు క్రాక్ అవుతూ ఉంటాయి. నేను యాక్చువల్లీ అన్నకి థ్యాంక్స్ ఎందుకంటే కరెక్ట్గా అవతార్ సినిమా ఓకే అయింది, డబ్బింగ్ షెడ్యూల్ చేశారు, సీజన్ చేంజ్ అయింది, వాయిస్ పోయింది, జలుబు 3 to 4 days, 3 days మామూలుగా లీవ్ అయిపోయింది, కానీ తగ్గట్లేదు, ఫుల్ కోల్డ్, క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. రోజు వెళ్ళటం, మైక్ ముందుకు వెళ్ళటం, ఫస్ట్ జిందా తిలిస్మాత్లు, వేడి నీళ్ళు తాగి తాగి నోరు చచ్చుబడిపోయి మైక్ ముందుకెళ్ళి డబ్బింగ్ ఒక వాయిస్ చెప్పగానే గోపి దా గిరిజీ ఓ రేపు చూద్దాం, అట్లా ఒక 3 రోజులు అయ్యి అయినా తగ్గకపోతే వెళ్ళు గాంధీ గారి దగ్గరికి వెళ్ళు ఇంజక్షన్లు పొడిపించుకో అంటే ఈరోజు ఒక ఇంజక్షన్, రేపు ఒక ఇంజక్షన్, అట్లా 2 days ఇంజక్షన్లు ప్లస్ ట్యాబ్లెట్లు వాడి ఇదంతా అరే తొందరగా తగ్గాలి, జలుబు తగ్గితే తొందరగా వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి ఈ తాపత్రయంలో డెడ్ లైన్ వచ్చేస్తుంది. కషాయాలు తాగి, మిరియాల కషాయాలు, ఆ కషాయాలు, ఈ కషాయాలు తాగి ఇదంతా చేయటం వల్ల జలుబు తగ్గింది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మైక్ ముందుకు వెళ్ళి అప్పుడు జలుబు లేదు, కానీ నాజల్ వస్తుంది. ఏంట్రా అంటే ఒంట్లో వేడెక్కువైంది. ఇవన్నీ తగ్గించుకోవడానికి చేసిన కషాయాల పద్ధతి వల్ల వేడి పెరిగింది. నాకేం వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూలింగ్ టైం అయిపోతుంటది. ఇలా 4 ఆర్టిస్టులకు వాయిస్ పోయి వచ్చింది అనుకో, మెయిన్ లీడ్ ఏంటి లీడ్ క్యారెక్టర్. రెండోది ఇంకొక భయం ఏంటి తెలుసా, ఇప్పుడు ఈ 30-40 మందితో చెప్పించి అంటే వచ్చిన వాళ్ళకల్లా 10 టేకులు ఫస్ట్ నేను చెప్తూ ఉంటా కదా, నాది విలన్ క్యారెక్టర్ ఉంది, నా వాయిస్ పోతే అది నా భయం నాది. అబ్బా మామూలు ఎక్కడ సార్ ఎక్కువ వరకు డబ్బింగ్ ఇట్లా మా ప్రాజెక్టులన్నీ ఎక్కువ మా డిస్నీ అని అన్నపూర్ణ జరుగుతుంది, అన్నపూర్ణ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజానికి చాలా హ్యాపీ మూమెంట్ సార్ నాకు ఈ జర్నీ మీతోని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా కానూరి క్రియేషన్ ఇంటర్వ్యూ, బట్ ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. అసలు డబ్బింగ్ రావాలంటే చాలామంది చాలా సింపుల్ అనుకుంటారు చాలామంది డబ్బింగ్ చెప్పడం, బట్ ఒకసారి ఇంటర్వ్యూ చూడండి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కానూరి క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.